ఆదివాసులను గుర్తించి దినోత్సవాన్ని ప్రకటించడంతో ఇప్పుడున్నటువంటి పాలకులు ఆదివాసీ చట్టాలను ఆదివాసీ హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువత ఈ రోజు నిరుద్యోగ విలయతాండవం ఆడేటట్టుగా ఉంది. అయితే ఈ జీవో నంబర్ 3ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పునరుద్ధరించే చర్యలు చేపట్టి ఇలా 170 చట్టాన్ని కాపాడుకోవడానికి, అలాంటి మళ్ళా ఏమో ఆదివాసీ సంరక్ష అడవి చట్టాలను కాపాడుకోవడానికి, ఇలా భూములను కాపాడుకోవడానికి, సాంప్రదాయ సంస్కృతులను కాపాడుకోవడానికి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉంది, 1994 ఆగస్టు 9న ఆదివాసులను గుర్తించి ఐక్యరాజ్య సమితి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించడం చాలా శుభకరమైనటువంటి విషయం. ఇవాళ మాకు ఆదివాసులకు పండుగ వాతావరణం. అది ఏదైతే 1994 అని చూస్తూ ఉంటే దాదాపు ఆదివాసులను గుర్తించి దినోత్సవాన్ని ప్రకటించడంతో ఇప్పుడున్నటువంటి పాలకులు ఆదివాసీ చట్టాలను ఆదివాసీ హక్కులను కాలరాసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. నిజంగానే చూస్తూ ఉంటే జీవో నంబర్ 3 రద్దు చేసి ఇవాళ ఆదివాసీ యువకులకు ఉపాధి లేకుండా చేస్తా ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవో తీసుకువచ్చి ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామాన్ని తరలించే దిశగా చేస్తా ఉన్నారు. దానికి పోరాటం నిర్వహిస్తే తాత్కాలికంగా స్థానిక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇవాళ తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. దాన్ని తాత్కాలికంగా కాకుండా పూర్తి స్థాయిలో రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ యువకులు ఆదివాసులు ఇవాళ ఏజెన్సీ గ్రామాలలో రోడ్డు సౌకర్యం లేదు, నీటి సౌకర్యం లేదు. పాలకులు మారినప్పటికి కూడా ఇవాళ ఆదివాసుల స్థితిగతులు ఎక్కడ పెట్టిన గొంగడి లెక్క కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఐటీడీఏ ఉంది, పేరుకే ఐటీడీఏ. ఇవాళ అక్కడ ఐటీడీఏకి వెళ్తే ఆదివాసులకు ఎలాంటి న్యాయం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి అన్నాడు, నేను అధికారంలోకి వస్తే నేను ఆదివాసులకు అభివృద్ధి దిశగా తీసుకెళ్తా అన్నాడు. ఆ మాటలు కూడా మోసపూరితమైన మాటలు చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం కూడా ఆదివాసులకు అన్యాయం చేసి ఇవాళ గద్దె దిగింది. ఈ ప్రభుత్వమైన ఆదివాసులకు అభివృద్ధి చెందే దిశగా తీసుకెళ్తామంటే ఇది కూడా మోసపూరితమైన హామీలు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో 170 పేస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఆదివాసులు ఇవాళ చూస్తూ ఉంటే దేశంలోనే ఆదివాసులు అంటే మూలవాసులు, ఆ మూలవాసులకు లెక్క చేయకుండా ఇవాళ రాజ్యాధికారం వేరే వెళ్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం పాలకులకు, మా ఆదివాసీ చట్టాలను కాపాడండి. ఇవాళ ఆదివాసుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆపరేషన్ కగారుతో ఆదివాసులను నక్సలైట్ అని పేరుతో ఎన్కౌంటర్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆదివాసులు అంటే మూలవాసులు కదా, వీళ్ళెక్కడి నక్సలైట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అమాయకమైన ఆదివాసులకు ఏం తెలియదని చెప్పేసి నక్సలైట్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, ఆదివాసులను కాపాడుతాం, ఆదివాసీ చట్టాలను కాపాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం, నా పేరు ఆత్రాం తనుష్, తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రేపు జరగబోయేటటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ ప్రజానికానికి, అదేవిధంగా ఆదిలాబాద్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అసలు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఒకసారి తెలుసుకుందాం. 1944లో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం, అదేవిధంగా ఆదివాసుల పోరాటాలు, అదేవిధంగా ఆదివాసులు ఈ మిగతా సమాజంతో కలవడానికి, దానికి ఉపకరిస్తున్నటువంటి లేదా సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేయాలో దాన్ని బట్టి కొన్ని ప్రొవిజన్స్ని ఐక్యరాజ్య సమితి అనేది అందులో రిలీజ్ చేస్తుంది. కానీ అలాంటి రిలీజ్ చేసినటువంటి ప్రొవిజన్స్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఆదివాసుల కోసం పని ఎటువంటివి చేస్తలేదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, మన లోకల్లో అంటే స్థానికంగా ఉండేటువంటి సమస్యల పట్ల, సమస్యలతో పాటు ఏదైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు
జీవో నంబర్ 3 ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో యువతకి 100% ఉద్యోగాలు ఇస్తూ తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 3ని కూడా 2020లో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేయడం వల్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ యువత ఈరోజు నిరుద్యోగ విలయతాండవం ఆడేటట్టుగా ఉంది. అయితే ఈ జీవో నంబర్ 3ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పునరుద్ధరించే చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను నిరుద్యోగులను ఉద్యోగాలు కల్పించేటట్టుగా మళ్ళీ ఆ జీవోని పునరుద్ధరించి ప్రజలకు మేలు చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జీవో 317 కావచ్చు, అదేవిధంగా జీవో 49లను రద్దు చేసే విధంగా ప్రభుత్వం సహకరించాలి. ఈ జీవో 49 అనేది కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 339 గ్రామాలను ఎటువంటి గ్రామ సభను నిర్వహించుకోకుండా కేవలం గ్రామ సభల తీర్మానాలు చేర్చామని చెప్తున్నప్పటికీ అక్కడ ఎటువంటి గ్రామ సభ తీర్మానాలు చేయలేదు. ఇది కుట్రపూరితంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నాటకం. ఈ నాటకాన్ని ప్రజలందరూ ఎండగట్టాలని మేము డిమాండ్. అది రోడ్డు కావచ్చు, లేదా నీటి సౌకర్యం, అదేవిధంగా బోరు సౌకర్యం, అదేవిధంగా కరెంటు, ఇలాంటి స్థానిక సమస్యలకు కూడా ప్రభుత్వాలు వాటిని సమస్యలు పరిష్కరించుకోకుండా వాటిని అలా కాలం వెల్లదీస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆదివాసీ సంఘాలుగా, అదేవిధంగా ఆదివాసీ విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే పిలుపునిస్తున్నాం. రేపు జరిగిపోయేటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో అది కేవలము వేడుకలుగా మాత్రమే కాకుండా రేపటి రోజున మనకొచ్చేటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, అది విద్య వైద్యం కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో ఉన్నటువంటి ఏవైతే మన మార్గదర్శకాలు ఉన్నాయో వాటిని అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు నిర్దేశిస్తూ రేపటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. నమస్కారం. నా పేరు కోట్నాథ్ సక్కు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకుడు. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపబోయే ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవము 1994లో ఐక్యరాజ్య సమితి అనేది ఆమోదించింది. దీనికి ముందు అయితే 1984లో జనరల్ అసెంబ్లీ అనే దాంట్లో చర్చించారు. దానికి 1994లో ఐక్యరాజ్య సమితి అనేది ఆదివాసీ ప్రపంచ పండుగని జరుపుకోవాలని ప్రకటించింది. ఈ రోజు ఆదివాసీ హక్కులకు ప్రపంచ పండుగ అనేది జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఇలా ఆదివాసుల హక్కులకు, ఆదివాసులకు అటువంటి అడవి ప్రాంతాలకు నివసిస్తున్నారు ఆదివాసులు. ఇలా రాజ్యాంగంలో అమలు పరిచిన అనేక చట్టాలు ఉన్నాయి, అనేక ఆదేశాలు ఉన్నాయి. కాకపోతే వీటిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వీటిని అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రాజకీయ పార్టీలు వచ్చి అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం జరపడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇలా 170 చట్టాన్ని కాపాడుకోవడానికి, అలాంటి మళ్ళా ఏమో ఆదివాసీ సంరక్ష అడవి చట్టాలను కాపాడుకోవడానికి, ఇలా భూములను కాపాడుకోవడానికి, సాంప్రదాయ సంస్కృతులను కాపాడుకోవడానికే ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇలా రాజకీయ పార్టీలు వచ్చి మా సాంప్రదాయాలను కులగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ఆదివాసులను సాంప్రదాయాలు ఇప్పటికే అనేక భూములు కబ్జా చేసి ఈ ముందు కూడా 49 జీవో అని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. 49 జీవోలు మినిమము 339 గ్రామాలను కూడా ఎల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నాలకు అరికట్టాలని ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవంలో ఇటువంటి చర్చలు జరపాలని, ఈ ఆదివాసీ చట్టాలను కాపాడాలని ఇప్పటికే కరుణ పేరుతో జీవో నంబర్ని రద్దు చేసింది. కరుణ పేరుతో జీవో నంబర్ రద్దు చేసి ఇలా ఆదివాసీ విద్యార్థులకు అనేక నష్టాలు కలుగుతున్నాయి. ఈ విద్యార్థులు ఎట్లంటే ఇలా చాలా మంది పీజీ పిహెచ్డీలు డిగ్రీలు పాస్ అయి ఉన్నారు. కాకపోతే ఇలా వాళ్ళకు ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇటువంటి చర్యలు ఈ ఆదివాసీ ప్రపంచ దినోత్సవంలో మేము ఇటువంటి చర్చలను అక్కడ చర్చిస్తాం, జరుపుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటిదే ఇలా మనము ఆదివాసీ ప్రాంతాల్లో గూడెల్లో చూస్తే
కనీస రోడ్ సౌకర్యం కూడా లేదు. మరి ఇలా బ్రిటిష్ ఇలా ఆదివాసులు అనేది ఇలానే మేము పోరాటాలకు సిద్ధం కాలేదు. మనకు భారత అంటే మనకు స్వతంత్రం రాక ముందటి నుండి మనము అనేక అనేక మేము ఉద్యమాలు చేసినాం. ఇలా బ్రిటిష్ వాళ్ళతోని ఉద్యమాలు చేసినాం, ఆంగ్లేయ వాళ్ళతోని ఉద్యమాలు చేసినాం. కానీ ఇలా మనకు పేరు కూడా లేకుండా చేస్తున్నాయి ఇలా ఈ పార్టీలు, రాజకీయ వ్యవస్థలు. ఇలా మన ఆదివాసి పేరు సాంప్రదాయాలని కూడా దోచుకొని తింటున్నాయి. ఇలా భూములను కూడా లాక్కొని తింటున్నాయి. ఇటువంటి చర్యలను మేము ఖండిస్తాం. ఖచ్చితంగా ఈ ఆదివాసి ప్రపంచ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసి ఈ ప్రపంచ దినోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకోవాలని